గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు 6th క్లాస్. ఇప్పుడు మీరు 6th క్లాస్లోకి ఎంటర్ అయ్యారమ్మా. నెక్స్ట్ మనం హిందీ వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా అంటే ఆల్రెడీ మీకు హిందీ వర్ణమాల, స్వర్, వ్యంజన్కి, మాత్రాయి అన్నీ కూడా అన్నీ నేర్చుకున్నారు మీరు. ఒకసారి చూద్దాం అవేంటో. వర్ణమాల అంటే ఏంటి, స్వర్ అంటే ఏంటి అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేద్దాం. చూడండి, హిందీ వర్ణమాల. ముహుసే నికల్నే వాలి ధ్వనియోం సే, నోటి నుంచి. ముహుసే అంటే ఏంటి, నోటి నుండి వచ్చేటటువంటి ధ్వనియోం శబ్దాలను, లిఖిత్ చిహ్నోంకో మనం రాయడానికి ఉపయోగించే గుర్తులను ఏమంటారు, వర్ణ కహతే హై. నోటి నుంచి ఏదైతే శబ్దాలు వస్తాయో ఆ వచ్చేటటువంటి శబ్దాలను మనం రాయడానికి ఉపయోగించే గుర్తులను వర్ణ కహతే హై అంటాము. वर्णों के समुदायों को वर्णमाला कहते हैं. వర్ణోं के సముదాయం కో అంటే ఆ అక్షరాల యొక్క సముదాయాన్ని అన్నిటినీ కలిపి వర్ణమాల అని అంటారు. వర్ణమాల కహతే హై. హిందీ వర్ణమాల మే 44 వర్ణ హై. హిందీ వర్ణమాలలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 44 లెటర్స్ అక్షరాలు ఉన్నాయి. జిన్మే 11 స్వర్ హై. దీనిలో స్వర్ ఎన్ని ఉన్నాయి, 11 అంటే 11 ఉన్నాయి. 11 స్వర్ హై. ఔర్ 33 వ్యంజన్ హై. ఆ వ్యంజన్ అనేవి ఎన్ని ఉన్నాయి, 33 అంటే ఏంటి, 33. మీరు నెంబర్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ నెంబర్స్ కూడా మీరు నేర్చుకోవాలి కాబట్టి 11 స్వర్ హై ఔర్ 33 వ్యంజన్ హై. మొత్తం టోటల్గా 44 వర్ణమాల ఉన్నాయి, అక్షరాలు హిందీ వర్ణమాలలో ఉన్నాయి. చూద్దాం. స్వర్. ఈ వర్ణమాలని ఎన్ని రూపాలుగా, ఎన్ని టైప్స్గా విభజించారు, డివైడ్ చేశారు, 2 టైప్స్గా. ఫస్ట్ వన్ స్వర్. స్వర్ అంటే ఏంటి, అచ్చులు. ఆ సే ఆహా తక్ అక్షరోంకో స్వర్ కహతే హై. स्वर कितने अक्षर हैं, स्वर में 11 अक्षर हैं. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి. आ से आहा तक अक्षरों को क्या कहते हैं, स्वर कहते हैं. नेक्स्ट व्यंजन. खा से हा तक अक्षरों को व्यंजन कहते हैं. खा से हा तक अक्षरों को व्यंजन कहते हैं. క్ష త్ర జ్ఞ అక్షరం కో సంయుక్తాక్షర్ కహతే హై. చూడండి, క్ష త్ర జ్ఞ ఈ 3 లెటర్స్ కూడా సంయుక్తాక్షరాలని అంటారు. నెక్స్ట్ చూద్దామా. బార కడి మాత్రాయే గుణింతములు. మన ఏదైనా కూడా లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే తెలుగైనా హిందీ అయినా గుణింతాలు, ఆ గుణింతాల్లో ఉన్న లెటర్స్ని మనం ఆ నేమ్తో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రీడ్ చేయడానికి ట్రై చేయాలి. व्यंजन के साथ स्वर जिस रूप में मिला होता उसे स्वर की मात्रा कहते हैं. व्यंजन के साथ అంటే వ్యంజన్ అంటే కా సే హా తక్కను, కా నుండి హా వరకు ఉన్న అక్షరాలు ఏమన్నా మనం వ్యంజన్ అంటే వ్యంజన్తో పాటుగా వచ్చి. స్వర్ అంటే ఏంటి, ఆసే ఆహా తక్ అక్షరాల వరకు అనుకున్నాం కాబట్టి ఆ రెండు కలిసినప్పుడు మిలా హోతా, రెండింటిని కలిపినప్పుడు స్వర్కి మాత్ర కహతే హై. చూద్దాం ఎగ్జాంపుల్. స్వర్ అంటే ఏంటి, ఆ నుంచి ఆహా వరకు అని మనం నేర్చుకున్నాం. మాత్ర ఆ, కా ప్లస్ ఆ, ఖా, కా ప్లస్ ఆ, ఖా, కా ప్లస్ ఈ, కి, కా ప్లస్ ఈ అంటే కీ. కీ అనేది ఏర్పడుతుంది. అంటే మన డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం, వ్యంజన్ కే సాత్ అంటే వ్యంజన్. వ్యంజన్ అంటే ఏంటి, కా, వ్యంజన్తో పాటు వచ్చి. స్వర్. స్వర్ అంటే ఆ నుంచి ఆహా వరకు కాబట్టి ఆ. మిలా హోతా ఈ రెండు కలిసినప్పుడు స్వర్కి మాత్రాయే కా అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ కా. కా అనే వ్యంజన్ని స్వర్కి మాత్రాయలో ఆ, కా ప్లస్ ఆ, కా, కా అనే మనం ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ కా ప్లస్ ఈ అంటే ఒక వ్యంజన్ స్వర్కి మాత్రాయలో ఉన్న స్వర్తో కలిసి
లెటర్స్ ఏర్పడేదాన్ని బారహ్ కడి అంటే గుణింతాలుగా మనం నేర్చుకున్నాం. కా ప్లస్ ఊ కు, కా ప్లస్ ఊ కూ, కా ప్లస్ రు క్రు, కా ప్లస్ ఏ కే, కా ప్లస్ ఐ కై, కా ప్లస్ ఓ కో, కా ప్లస్ ఔ కౌ. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఒక వ్యంజన్ అంటే కా నుంచి హా వరకు అనుకున్నాం కదా. ఈ వ్యంజన్ అన్నీ కూడా స్వరకి మాత్రాయే. ఆ స్వర అంటే మనం ఆ నుంచి ఆహా వరకు నేర్చుకున్నాం కాబట్టి చూడండి, ఒక వ్యంజన్ స్వరకి మాత్రాయతో ఏర్పడినప్పుడు ఏ విధంగా మనం పలుకుతామో వాటిని గుణింతాలు అనుకుంటాం. నెక్స్ట్ గా అనే వ్యంజన్ని తీసుకుంటే గా ప్లస్ ఆ గా, గా ప్లస్ ఆ గా, అన్ని గుణింతాలు కూడా మనం ఆ విధంగా రీడ్ చేయాలి. నెక్స్ట్ స్వరోం కే భేద్ అంటే స్వర్, ఆ స్వర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఆ स्वरों के भेद स्वर 2 प्रकार के होते हैं. ఈ స్వర ఎన్ని టైప్స్ ఉన్నాయంట, 2 प्रकार के होते हैं. హస్త స్వర్, దీర్ఘ స్వర్. హస్త స్వర్ అంటే ఏంటి, అ ఈ ఉ రు అంటే షార్ట్గా సింపుల్గా మనం ఎక్కువ దీర్ఘం లేకుండా ఉండే అక్షరాలను ఏమంటారు, హస్తస్వర్. దీర్ఘస్వర్ అంటే ఆ అంటే ఆ నేమ్లోనే ఉంది, దీర్ఘ అంటే దీర్ఘంగా పలకడం. ఆ ఈ ఊ ఓ ఔ అని దీర్ఘంగా పలికినట్లయితే ఇవి దీర్ఘస్వర్. నెక్స్ట్ ద్విత్వాక్షర్ डेफिनेशन చూడమా. दो सजातीय व्यंजनों से बने वर्ण को द्वित्वाक्षर कहते हैं. दो सजातीय व्यंजनों, వ్యంజన్ అంటే కా నుంచి హా వరకు ఉన్న ఏ లెటర్నైనా కూడా మనం వ్యంజన్ అని నేర్చుకున్నాం కదా. కా కా గా గా చా చా జా జా అన్నీ కూడా కా నుంచి హా వరకు ఏ వ్యంజన్ అయినా బనే హుయే వర్ణోంకే సజాతి అంటే ఏంటి, సేమ్ గనక చూడండి ఇక్కడ కా అనే వ్యంజన్ని కాతోనే మనం కలిపినప్పుడైతే వర్ణుకో ద్విత్వాక్షర్ అంటే సేమ్. సజాతి అంటే ఏంటి, ఒకే హల్లు ద్విత్వాక్షర్, ఒకే వ్యంజన్, ఒక వ్యంజన్ అదే వ్యంజన్తో కలిసినప్పుడు ఈ ద్విత్వాక్షరం అనేది ఏర్పడుతుంది. గా గాకి గావత్తు, పాకి పావత్తు, సాకి సావత్తు, మాకి మావత్తు. అంటే సేమ్ మాకి మావత్తు మాత్రమే వచ్చింది, ఇక్కడ సాకి సావత్తు మాత్రమే వచ్చింది, పాకి పావత్తు, గాకి గావత్తు, కాకి కావత్తు. అంటే ఏంటి, దో సజాతీయ 2 వ్యంజన్లు ఏర్పడి ఒక లెటర్గా ఏర్పడడాన్ని ద్విత్వాక్షరని అంటారు. అంటే సేమ్ ఒక హల్లుకి అదే హల్లు వచ్చినప్పుడు ద్విత్వాక్షరని అంటారు. నెక్స్ట్ సంయుక్తాక్షర్. నెక్స్ట్ ఏంటమ్మా, సంయుక్తాక్షర్. ద్విత్వాక్షర్ సంయుక్తాక్షర్. अलग अलग व्यंजनों के मेल से అంటే ఏంటి, కలపడం, యాడ్ చేయడం. अलग अलग అంటే డిఫరెంట్గా, వేరువేరుగా, వేరువేరు వ్యంజనం, వేరువేరు హల్లులు కలిసినప్పుడు బడే వర్ణోं को సంయుక్తాక్షర్ कहते हैं. ద్వి అంటే మనం ఏం నేర్చుకున్నాం, సేమ్ ఒక హల్లుకు అదే హల్లుగా వస్తే, ఒక వ్యంజన్కి అదే వ్యంజన్ మాత్ర ఏగా వస్తే అది ద్విత్వాక్షర్. ఇక్కడ అలగ్ అలగ్ వ్యంజనంకే అంటే ఒక వేరు హల్లులకి, ఒక హల్లుకి వేరొక హల్లుగా మాత్రాయేగా వచ్చినప్పుడు ఈ సంయుక్త అక్షరాలు ఏర్పడుతుంటాయి. ఉదాహరణ చూడండి, కా కా ప్లస్ యా క్యా. చూడండి ఇక్కడ కా యా అనే మాత్రాయే మనం యాడ్ చేసినప్పుడు క్యా. సా ప్లస్ వా స్వా స్వ. సా ప్లస్ యా స్యా. చూడండి వేరుగా డిఫరెంట్. కా అనే ఒక వ్యంజన్కి యా అనే వ్యంజన్ అంటే సపరేట్గా 2, ఇది కా అనేది ఇది యా, 2 డిఫరెంట్గా అనమాట, సేమ్ కాదు. వచ్చినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది, క్యా స్వ స్యా. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారు, సంయుక్తాక్షర్. అర్థమైందమ్మా మీకు? ఫస్ట్ వర్ణమాల అని దేనిని అంటారు, వర్ణమాల అంటే ఏంటి, నోటి నుండి వచ్చే
ధ్వనులను మనం రాయడానికి యూజ్ చేసే గుర్తులను ఆ చిహ్నాలని వర్ణమాల అని అంటారనమాట. దానిలో స్వర్ व्यंजन हा से हा तक अक्षरों को स्वर कहते हैं, का से हा तक अक्षरों को व्यंजन कहते हैं, క్షాత్రాజ్ఞ అక్షరం కో సంయుక్తాక్షర్ కహతే హై అని ఇప్పటివరకు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ మనం ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వన్ చూడండి, ఇది లెసన్ కాదు, లెసన్కి సంబంధించిన ఒక పిక్చర్. లెసన్కి సంబంధించిన ఒక పిక్చర్ మీకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ పేజీలో ఉంటుంది. ఇఖాయి1 అంటే ఏంటి, పార్ట్ 1. పార్ట్ 1లో పాఠశాల మే పెహలా దిన్. జాగ్రత్తగా వినడం. పాఠశాల మే పెహలా దిన్. పెహలా అంటే ఏంటి, మొట్టమొదటి అంటే ఫస్ట్ రోజు. మనం స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ పాఠశాలలో ఏమేమి కనపడుతుంది చూడండి. ధ్యాన్ సే దేఖియే చిత్ర. ఈ పిక్చర్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి, ఇది మీకు లెసన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీ నెంబర్ 2లో ఉంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం అంటే ఏంటి, ఇది ఒక విలేజ్ నేమ్. ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని షార్ట్కట్లో రాశారు. పాఠశాల మే పెహలా దిన్ అంటే ఏంటి, స్కూల్లో ఫస్ట్ రోజు అనమాట. చూడండి, ఒక ఫాదరు వాళ్ళ సన్ని స్కూల్లో దింపడానికి వచ్చారు. ఒక మదర్ తన చైల్డ్ని దింపడానికి వచ్చారనమాట. ఈ పిక్చర్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిత్ర మే క్యా క్యా దికాయి దే రహీ హై. చూడండి, పిక్చర్లో ఏం కనపడుతూ ఉన్నాయి. చిత్ర మే ఏక్ పాఠశాల దికాయి దే రహా హై. ఇప్పటి నుండి మీరు బైహార్ట్ ఏమైనా కూడా బుక్లో ఉన్నవి బట్టి కొట్టకుండా పిక్చర్ చూసి వాటిని హిందీలో పిక్చర్లో చిత్ర అంటే ఏంటి, పిక్చర్లో అంటే ఈ చిత్రంలో. క్యా దికాయి దే రహా హై ఏమి కనపడుతుంది. దిఖానా అంటే ఏంటి, టు సీ. ఈ పిక్చర్లో మనకి ఏం కనపడుతుంది, ఏ పాఠశాల. ఈజీ కదా, ఎందుకని ఇక్కడ పాఠశాల అని పిక్చర్లోనే మనకి ఇచ్చారు, పాఠశాల. కాబట్టి మనము పాఠశాల కా నామ్ క్యా హై అంటే అప్పుడు మనం నేమ్ చెప్పాలి. కానీ ఇక్కడ పిక్చర్లో ఏం కనపడుతుందంటే పిక్చర్లో చిత్ర మే ఏక్ పాఠశాల దికాయి దే రహా హై. కాబట్టి క్వశ్చన్కి ఫుల్ ఆన్సర్ చెప్పడం నేర్చుకోవాలి పిక్చర్ని చూసి. ఇంకా చిత్ర మే కిస్ పాఠశాల దికాయి దే రహీ హై. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్కి మనం ఏం ఆన్సర్ చేయొచ్చు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం. ఇక్కడ ఉంది ఉండ్రాజవరం అని, అర్థమైందా. కాబట్టి మనం ఏదైనా కూడా మీరు ఇంకా 6th క్లాస్కి వచ్చినప్పుడు ఆ వచ్చారు కాబట్టి ఆ పిక్చర్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ పిత అనొచ్చు, ఫాదర్. ఇక్కడైతే లడక అనొచ్చు, గుబ్బారా అంటే బెలూన్స్, అధ్యాపక అంటే టీచర్. ఇవన్నీ కూడా ఏ మాత అంటే ఏంటి, ఏక్ మదర్, ఒక మదరు వస్తున్నారనమాట. ఒక మదరు తన పిల్లవాడిని తీసుకొని స్కూల్కి వస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చూసి సింపుల్గా పేడ్ పౌదే లడకి, పౌదా అంటే ఏంటి, ట్రీస్. ఔరత్ అంటే ఏంటి, లేకపోతే మా అనొచ్చు, మా ఔరత్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా పిక్చర్ని చూసి నల్ అంటే ఏంటి, ట్యాప్, ఐనక్, స్పెక్టికల్స్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా. అంటే వర్డ్స్ హిందీలో చెప్పడానికి నేర్చుకోవాలి. సరే క్వశ్చన్స్ చూద్దాం. చిత్ర మే క్యా దికాయి దే రహా హై అంటే మనం ఏం ఆన్సర్ చేయొచ్చు, చిత్ర మే ఏక్ పాఠశాల దికాయి దే రహా హై. పిక్చర్లో ఒక పాఠశాల కనపడుతూ ఉంది. సెకండ్ క్వశ్చన్, చిత్ర మే కిస్ పాఠశాల దికాయి దే రహీ హై. పిక్చర్లో ఏ పాఠశాల ఉంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం అని సెకండ్ క్వశ్చన్. చిత్ర మే లడకి క్యా కర్ రహీ హై. చిత్ర మే గర్ల్ ఏం చేస్తుంది, లడకి అంటే చూడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది, పౌదోం కో పానీ దే రహీ హై. పౌదోం అంటే ఏంటి, చెట్లు. చూడండి, పౌదోం అంటే ఏంటి, మొక్కలు అంటే మొక్కలకి. ఆ పౌదోం అంటే ఏంటి, ప్లాంట్స్కి వాటర్. పానీ దే రహీ హై. ఇక్కడ స్త్రీలింగ్ కాబట్టి దే రహీ హై అనాలి. అది ఒక లడక అయితే
లడకా పౌదోం కో పానీ దే రహా హై అంటారు. ఇక్కడ గర్ల్ కాబట్టి దే రహీ హై. గుబ్బారే కిస్కే సాత్ హై. నెక్స్ట్ చూస్తే గుబ్బారే అంటే బెలూన్స్. ఇవన్నీ కూడా పిక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మ. గుబ్బారే కిస్కే హాత్ మే హై. హాత్ అంటే ఎవరి హ్యాండ్లో ఉన్నాయి ఆ బెలూన్స్ అన్నీ కూడా. ఏక్ లడకేకే హాత్ మే హై. ఒక బాలుడి చేతిలో. చూడండి ఒక బాలుడు ఉన్నాడు కదా, అంటే ఒక అబ్బాయి. ఏక్ లడకేకే హాత్ మే. హాత్ అంటే ఏంటి? హ్యాండ్. ఏక్ లడకేకే హాత్ మే హై అని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అధ్యాపక్ కహా ఖడా హువా హై. ఎక్కడ నుంచున్నాడు అధ్యాపక్? ఇక్కడ పిక్చర్లో మనం చూస్తే అధ్యాపక్ కార్ద్ టీచర్. అధ్యాపక్ కహా ఖడా హై ఎక్కడ నుంచొని ఉన్నాడు అధ్యాపక్? పాఠశాలకే సామ్నే అంటే స్కూల్కి దగ్గరలోనే, పాఠశాలకు దగ్గరలోనే కదా, అంటే ముందు. సామ్నే అంటే ఏంటి? పాఠశాలకు ముందనమాట. సామ్నే ఖడా హువా హై. పాఠశాలకే సామ్నే అంటే ఏంటి? స్కూల్కి ముందు నుంచొని ఉన్నాడనమాట. కాబట్టి ఇవన్నీ కూడా పిక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్. ఒకసారి దీనిలో ఉన్న వర్డ్స్ చూద్దాం నాన్న. నల్ का अर्थ टैप. నల్ का अर्थ क्या है? टैप అంటే పంపు. నెక్స్ట్ लड़का का अर्थ बॉय. पिता का अर्थ फादर. गुब्बारा का अर्थ बेलून्स. अध्यापक టీచర్. థైలీ కా బ్యాగ్. ఏం చేస్తున్నాడు? బ్యాగ్ తగిలించుకొని క్లాస్లోకి వెళుతూ ఉన్నాడు. లడకి కా గర్ల్ అంటే ఒక బాలిక. పౌదా కా ప్లాంట్స్ అంటే ఒక మొక్క. బాల్టీ ఇది న్యూ వర్డ్. బాల్టీ కా అర్థం క్యా హై? బకెట్. పిక్చర్లో కనపడుతుంది కదా బాల్టీ అంటే ఏంటి? బకెట్. మనకి పిక్చర్లో కనపడుతుంది. ఇవన్నీ కూడా లెసన్కి సంబంధించిన న్యూ వర్డ్స్. అర్థమైందా? ఇవన్నీ కూడా న్యూ వర్డ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. పాఠశాల, స్కూల్, గుబ్బారా, బెలూన్స్, నల్, ట్యాప్, పిత, ఫాదర్. ఏమడిగినాడు? లడక బాయ్, లడకి గర్ల్, పౌదా ప్లాంట్, అధ్యాపక్ టీచర్, థైలీ బ్యాగ్. ఇవన్నీ కూడా మదర్. మనం మర్చిపోయాం, ముఖ్యంగా మదరే కదా మనకి తీసుకొచ్చి స్కూల్ దగ్గర దింపేది. కాబట్టి మా కార్డ్ మదర్. ఇవన్నీ కూడా లెసన్కి సంబంధించిన న్యూ వర్డ్స్ క్వశ్చన్స్. పిక్చర్లో ఏమేమి కనపడుతున్నాయంటే పిక్చర్లో ఇవన్నీ కూడా పాఠశాల. ఏ పాఠశాల దికాయి దే రహే హై. పాఠశాల కా నామ్ అనొచ్చు. చిత్రమే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దికాయి దే రహే హై. लड़की पौधों के पानी दे रही हैं. एक लड़का हाथ में गुब्बारे हैं. एक लड़के के हाथ में गुब्बारे हैं అని మనం క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి పిక్చర్ని చూసి. నెక్స్ట్ ఒక చిన్న పోయం చూద్దాం. పిక్చర్ చూడండి. ఇది ఒక ఫన్ కోసం అన్నమాట. చల్ మేరే ఘోడే. చూడండి, చల్ మేరే ఘోడే. చల్ అంటే ఏంటి? చల్ కా అర్థ్ గో, టు గో అంటే పద అని. మేరే అంటే ఏంటి? మేరా అంటే ఏంటి? మై సెల్ఫ్, నా యొక్క. ఘోడా కా అర్థ్ హార్స్, గుర్రం. ఒక బాయ్ ఏం చేస్తున్నాడు అంటే పిక్చర్లో ఏం కనపడుతుంది చెప్పే కదా. చిత్రమే క్యా క్యా దికాయి దే రహే హై. చిత్రమే ఏక్ లడకా హై. ఏక్ లడకా घोड़े पर एक लड़का है. ఎక్కడ కూర్చొని ఉన్నాడు అబ్బాయి? చిత్రమే ఏక్ ఘోడే పర్ లడకా హై. ఒక హార్స్ మీద ఒక బాలుడు కూర్చొని ఉన్నాడనమాట. చూడండి, ఘోడే పర్ ఏక్ లడకా హై. ఆ గుర్రం మీద ఒక బాయ్ కూర్చొని ఉన్నాడు. ఇంకా న్యూ వర్డ్స్ ఏం చెప్పొచ్చు? పక్షి అంటే ఏంటి? పౌదే అని నేర్చుకున్నాం కదా. పేడ్ పౌదే అంటే ట్రీస్. చిడియా అంటే బర్డ్ లేకపోతే పక్షి అనొచ్చు. ఫూల్ అంటే మీకు తెలుసు కదా, ఫ్లవర్స్. పర్వత్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆది దికాయి దే రహా హై. ఈజీగా చెప్పొచ్చు. చిత్రమే క్యా క్యా దికాయి దే రహే హై. చిత్రమే
पेड़ पौधे पक्षी फूल लड़का आदि दिखाई दे रहे हैं అని క్వశ్చన్ చేయొచ్చు. फर्स्ट చూడమ్మా पाठ का मतलब क्या है. पाठ का अर्थ चल मेरे घोड़े. ఒక బాయ్ ఆ గుర్రం మీదకి ఏమంటున్నాడు, పద నా గుర్రం పద పద అని ఆ గుర్రాన్ని ముందుకి తీసుకువెళ్తున్నట్లు మనకి కనపడుతూ ఉందన్నమాట. అది పట్టుకొని లాగుతూ ఆ కళ్ళాన్ని పట్టుకొని అని ముందుకి లాగుతూ ఉన్నాడు అనమాట. చల్ మేరే ఘోడే, చల్ మేరే ఘోడే, పద నా గుర్రము అని చెప్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ పోయం చూద్దాం. చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, చల్ మేరే ఘోడే, పద నా గుర్రమా పద 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 అని అంటున్నారన్నమాట. ఆ గుర్రాన్ని నా గుర్రమా పద పద అని అంటున్నాడు. హిన్ హినాతే చల్ చల్ చల్. హిన్ హినాతే అంటే ఏంటి, ఆ గుర్రం సకిలింపులు అన్నమాట. నై NEIGH నై. హిన్ హినానే అంటే ఏంటి, సకిలించడం. సకిలిస్తూ ముందుకు పద అంటే గుర్రం సకిలిస్తూ ఉంటుంది కదా, కాబట్టి అబ్బాయి ఏమంటున్నాడు, చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, పద నా గుర్రమా ముందుకు పద పద. హిన్ హినాతే చల్ చల్ చల్, ఏ విధంగా వెళ్ళమంటున్నాడు, కైసా చల్తా హై ఘోడా, ఏ విధంగా వెళ్తుంది, హిన్ హినాతే అంటే సకిలిస్తూ ముందుకు వెళుతుంది. థాంగా ఖీంచితే చల్ చల్ చల్, ఆ బండి జట్కా లాగుతూ అంటే ఏంటి, ఇదిగో ఇది జట్కా అంటే వెనక వైపు ఉంటుంది కదా, దీనికి ఒక కార్ట్ లాగా ఉంటుంది. విలేజెస్లో అయితే హార్స్ కార్టు బులక్ కార్టు అంటే గుర్రపు బండి ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ పిక్చర్లో లేదు. థాంగా ఖీంచితే, థాంగా కార్ట్ హార్స్ కార్ట్ అంటే గుర్రపు బండి. థాంగా కార్ట్ గుర్రపు బండి, వెనక కార్ట్ ఉంటుంది కదా ఆ బండి అనేది, ఆ గుర్రపు బండిని తాంగా ఖీంచితే ఆ వెనక ఆ బండిని లాగుతూ ముందుకి పద పద. తాకత్ దిఖాతే చల్ చల్ చల్, తాకత్ కార్త్ టు స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ఆ యొక్క శక్తిని పవర్ని నీ యొక్క బలాన్ని చూపిస్తూ నీ పవర్ని చూపించు ముందుకి పద అంటే వేగంగా పద అని చెప్పి ఆ అబ్బాయి తన గుర్రంతో చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఒక స్మాల్ పోయం అనమాట. చూడండి, कविता का नाम क्या है, चल मेरे घोड़े. कविता का नाम चल मेरे घोड़े, పద 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 నా గుర్రం, పద నా గుర్రం అని మీనింగ్. నెక్స్ట్ చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, చల్ మేరే ఘోడే, పద నా గుర్రమా ముందుకి పద పద. హిన్ హినాతే చల్ చల్ చల్, హిన్ హినాతే అంటే ఏంటి, సకిలిస్తూ ముందుకి పద. తాంగా ఖీంచితే చల్ చల్ చల్, తాంగా కార్ట్ హార్స్ కార్ట్ అంటే గుర్రపు బండి. హార్స్ కార్ట్ని వెనక గుర్రపు బండిలో కూర్చొని తీసుకువెళ్తూ ఉంటారు కదా ఓల్డెన్ డేస్లో, కాబట్టి ఇక్కడ పిక్చర్లో లేదు. అంటే ఏంటి, అబ్బాయి అంటున్నాడు నీ వెనక ఉన్న ఆ గుర్రపు బండిని లాగుతూ, ఖీంచితే అంటే ఏంటి, టు పుల్ అంటే లాగటం, ఖీంచిన కార్డ్ పుల్ అంటే ఏంటి లాగటం, ముందుకి లాగుతూ ముందుకి పద. తాకత్ దిఖాతే చల్ చల్ చల్, తాకత్ అర్థం క్యా హై, పవర్ అంటే శక్తి, నీ యొక్క బలాన్ని చూపిస్తూ ముందుకి పద అని తన గుర్రంతో అంటూ ఉన్నాడు అనమాట. ఈ పోయం సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకుందాం. అంటే మీకు ఓన్గా క్వశ్చన్స్ బట్టి పట్టకుండా పిక్చర్ని చూసి ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. చిత్ర అంటే పిక్చర్లో మనకి ఏమేమి కనపడుతుంది అడిగినప్పుడు చిత్ర మే పేడ్ పౌదే, చిత్ర మే అంటే ఏంటి, పేడ్ పౌదే, పిక్చర్లో చెట్లు, పౌదే అంటే ఏంటి పెద్ద వృక్షాలు, పౌదే అంటే పేడ్ అంటే ట్రీస్, పౌదే అంటే ఏంటి మొక్కలు ట్రీస్. పక్షి బర్డ్స్. ఘాస్ అంటే ఏంటి గ్రాస్ గడ్డి. ఫూల్ అంటే ఫ్లవర్స్. పర్వత్ అంటే మౌంటైన్స్. आदि दिखाई दे रहा है. चित्र में पेड़ पौधे पक्षी घास फूल और पर्वत दिखाई दे रहे हैं అని ఆన్సర్ చేయాలి. घोड़े पर कौन है, ఆ గుర్రం మీద ఎవరు కూర్చున్నారు,
घोड़े पर एक लड़का है ఒక బాలుడు కూర్చొని ఉన్నాడు గోడే పర్ గోడ కైసా చల్తా హై ఆ గుర్రం ఏ విధంగా వెళ్తుంది హిన్ హినాతే హిన్ హినాతే అంటే ఏంటి సకిలిస్తూ ముందుకి కైసా చల్తా హై కైసా అంటే ఏంటి ఏ విధంగా వెళుతుంది ముందుకి హిన్ హినాతే సకిలిస్తూ ముందుకి వెళుతుంది ఘోడా క్యా కీంచుతా హై ఆ హార్స్ ఏమి లాగుతుంది తాంగా కీంచితే తాంగా అంటే ఏంటి హార్స్ కార్ట్ అంటే గుర్రపు బండి ఏమి లాగాలని అనుకుంటున్నాడు అబ్బాయి ఆ గుర్రపు బండిని ముందుకి లాగుతూ ఉందన్నమాట ఇది పోయం సంబంధించిన క్వశ్చన్ అమ్మ కాబట్టి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఓన్గా రీడ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ చిల్డ్రన్ మీరు జాగ్రత్తగా పోయంని రీడ్ చేయండి